ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే లత గారు. చాలామంది ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ సంబంధించి మనం పరిహారం ఏం చెప్పొచ్చు అంటాం? వాళ్ళకి మనం ఏమైనా పరిహారం చెప్పొచ్చా? ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సరే, పరిపూర్ణమైన అనుగ్రహం మనకి కలగాలి అని మనం అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉంటాం, ఉపవాసం ఉంటాం, అమ్మవారి చండీ హోమాలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. సరే, వీటన్నిటితో పాటు సాధారణంగా మనుషులం అనేవాళ్ళం ఎలా ఉంటాము అనంటే, మన ఆలోచన ధోరణి మనం చేసే పనులకి మనము పాజిటివ్ రిజల్ట్స్ రావాలి అని కోరుకుంటూ చేస్తాం. సాధారణంగా మనం పాజిటివ్ రిజల్ట్స్ కోసమే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. అంటే నేను ఇప్పుడు ఒక పని చేస్తే ఆ పనికి సంబంధించిన రిజల్ట్ నాకు రావాలి అనే ఒక ఆకాంక్షతోటి, ఒక కోరికతోటి నేను ఆ పని చేస్తాను. అది కనుక తీరలేదు అన్నప్పుడు దిగులు చెందటం కూడా జరుగుతుంటుంది మనుషులం కనుక. దిగులు నుంచి బయటికి వచ్చి శక్తిగా మనకి, అంటే ఆ దిగులు నుంచి బయటికి వచ్చి మనకు ఒక దారి చూపించి మళ్ళీ నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పేది ఈ నవరాత్రులు అనమాట. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మకర, కుంభ, మీనరాశుల వాళ్ళు. అలాగే మనకి ఇక్కడ చతుర్థంలో శని సంచారం నడుస్తూ ఉంటుంది, అర్ధాష్టమ శని అంటారు. వీరేమో వృశ్చిక రాశి వారు అయి ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక రకంగా అష్టమంలో శని సంచారం, ఇది మన కర్కాటక రాశి వారికి ఉంది. కాబట్టి సాధారణంగా వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఉషా? ఆరోగ్యం గురించి ఎక్కువగా దిగులు పడుతుంటారు. కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యము అలాగే ఉద్యోగం గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కనుక మనము వృశ్చిక రాశి వారికి చూసాము అనంటే ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది, కానీ వారికి ఏమిటంటే ప్రతి విషయంలోనూ కూడా ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే, ఒకటి వారి ఆరోగ్యం గురించి, ఒకటి ఆలస్యంగా పనులు అవ్వటము, ప్రతి దానిలో కూడా ఒక ఆన్సర్ చెప్పుకునే పొజిషన్స్ వాళ్ళకి కలుగుతూ ఉండటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతా సాఫీగా వెళ్ళిపోతుంది అనుకుంటున్న టైంలో ఏదో ఒక హర్డల్ అనేది వాళ్ళకు వచ్చి పడుతూ ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారికి జరుగుతూ ఉంటుంది. ఇంకా మకర రాశి వారికి అయితే అనేక రకాలుగా, మెయిన్గా వాళ్ళ హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రుణాలు, అలాగే శత్రువుల వలన ఇబ్బందులు, తర్వాత అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి, ఇలాంటివి మకర రాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి చూసామనంటే ఖర్చులు, అనారోగ్యము, ముందర చేసిన పాస్ట్ డీడ్స్కి వాళ్ళు ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు, గుడ్ ఆర్ బ్యాడ్. ఈ విషయం కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీనరాశి వారికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది ఇప్పుడున్న గోచారము బాగాలేదు, అలాగే అసలు మామూలుగా కూడా ఏలినాటి శని నడుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అనేక విషయాలలో ఆటంకాలు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆటంకాలు అని అంటేనే మనం తెలుసుకోవచ్చు, వాళ్ళ జాబ్స్, ముఖ్యంగా ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉండటం, ఫైనాన్షియల్గా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉండటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటం, ఏ పని తలబెట్టినా కూడా ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి వేయటం. ఇలాంటప్పుడు ఏం చేయాలి అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది. మనం ఎన్నో ప్రయోగాలు చేసాం, ఎన్నో మంత్రాలు చదివాం, ఎన్నో చేసాం, బట్ ఈ టైంలో ఏం చేస్తే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది? మనసు స్థిమితంగా ఉండాలని మనకి 9 రోజులు 9 నవదుర్గల్ని మనం ఆరాధించడం జరుగుతుంది. సరే, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కాళరాత్రిని మనం, నవదుర్గలలో కాళరాత్రిని మనం ఉపాసన చేయాలన్నమాట. మామూలుగా ఏంటి, చాలామందికి నవదుర్గల మీద ఐడియా లేదు. చాలామంది ఏం చేస్తుంటామంటే, మనం ఈ 9 రోజులు కూడా చండీ పారాయణ చేస్తాం. లేకపోతే వీరు చండీ సప్తశ్లోకి, చండీ పారాయణ చేయలేము, 9 రోజులు పారాయణ చేయలేము, మా వల్ల కాదు అనేవారు చండీ సప్తశ్లోకి గనక ప్రతిరోజు చదువుకున్నా వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి కనపడుతుంటాయి. చండీ సప్తశ్లోకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా వీళ్ళని బయటికి తెస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే, ఏలినాటి శనిలో ఉన్నాము, లేదా అర్ధాష్టమ శనిలో ఉన్నాం, కంటక శనిలో ఉన్నాం, ఇలాగ అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో చండీ పారాయణ, చండీ సప్తశ్లోకి, అలాగే చండీ హోమము వీరికి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కాళరాత్రిని ఆవిడకి చూడటానికి ఆవిడ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కూడా ఏలినాటి శని అనగానే అందరూ భయపడిపోతూ ఉంటాం, అవునా? అఫ్కోర్స్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, వీళ్ళకి ఈ విషయాలలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే చెప్పుకుంటున్నాం. సో ఎవరైతే చూస్తారో, ఎవరైతే వింటారో ఆటోమేటిక్గా వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. బట్ అలాంటప్పుడు ఈ కాళరాత్రికి ఉన్న ఇంకొక పేరు ఏమిటి అంటే శుభంకరి. సో కష్టాలు వస్తున్నప్పుడు కాళరాత్రిని గనక మనం ఉపాసన చేస్తే ఆవిడ మనకేమిస్తుంది? శుభాలను కలిగిస్తుంది. ఉపాసనా మార్గంలో ఏంటి అనంటే,
ఇందాక మనం 9 నవరాత్రులు చేసుకుంటాం కదా, 9లో కూడా మొదటి 3-4 రోజుల పైన పంచమి తిథి నుంచి మనం మొదలు పెడతాం. పంచమి తిథిలో కూడా కాళరాత్రి ఉపాసన కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా మనకి కాళరాత్రిని మనం 7వ రోజు నుంచి ఉపాసన మొదలు పెడతాం అనమాట. 7వ రోజు ఏదైతే సప్తమి తిథి ఉంటుందో ఆ రోజు కాళరాత్రి, నవదుర్గలలో కాళరాత్రిని మనం ఉపాసన చేస్తాం. కాబట్టి ఏంటంటే పంచమి తిథి నుంచి మనం దీక్ష అనేది తీసుకోవచ్చు. మామూలుగా 9 రోజులు తీసుకుంటాం. తీసుకోలేని వారు పంచమి తిథి నుంచి కాళరాత్రికి సంబంధించిన ఉపాసనకి వీళ్ళు రెడీ అవ్వాలి. కాబట్టి ఈ 5వ తిథి నుంచి, పంచమి తిథి నుంచి మనం మాట్లాడుతుంది నవరాత్రి వరకు, అంటే 9వ తిథి వరకు లేదా నవమి తిథి వరకు కూడా వీరు ఖచ్చితంగా చండీ పారాయణ చేయటం కానీ, చండీ సప్తశ్లోకి చదవటం కానీ, చండీ హోమము చేయటం కానీ చేయాల్సిందే. తర్వాత ఇక్కడ ఏంటంటే అనేక రకాలుగా భూత ప్రేతాల వలన ఇబ్బందులు పడుతున్నవారు, దృష్టి దోషం ఉన్నవారు, అలాగే ఒక్కొక్కసారి దృష్టి దోషంతో పాటు మనం ఎలా చెప్తాము అంటే గ్రహ బాధలు ఉన్నవాళ్ళు, ఇప్పుడు మనం ఏలినాటి శని గురించి ఇట్లా మాట్లాడుతున్నాం, వీళ్ళందరూ కూడా కాళరాత్రి ఉపాసన వీళ్ళకి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందన్నమాట. చాలా మందికి గురువు గారి మంత్ర దీక్ష మాత్రం తీసుకోవాలి ఉషా. మనం అన్ని మంత్రాలు చెప్పడానికి ఉండదన్నమాట, ఆస్కారం ఉండదు. చాలా మంత్రాలు గురూపదేశం లేకుండా చెప్పకూడదు, చెయ్యకూడదు. ఫస్ట్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం నెట్లో ఏవో మంత్రాలు చూసేసాం, ఇంకెవరో ఏదో చెప్పారు, అది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం అంటే వాటి ఫలితాలు కూడా మనకి రావు. ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైతే పవర్ఫుల్ గాడ్స్ని మనము మంత్రం పూజిస్తూ ఉంటామో, అలాగే దశ విద్యలు కూడా అన్నీ కూడా పవర్ఫుల్. అదేమిటంటే గురువు గారి అనుమతి లేకుండా మంత్రోపాసన, అంటే గురువుగారు మనకి మంత్రం ఉపదేశము లేకుండా మనం ఎటువంటి మంత్రోచ్చారణ కూడా చెయ్యకూడదు. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే నవరాత్రులలో మనం కొన్ని మంత్రాలు, ఒకటేంటి ఓం దుమ్ దుర్గాయే నమః, ఇది మనం చాలా వరకు చేసుకోవచ్చు. అలాగే చాలా రకాలుగా కూడా మనం కొన్ని స్తోత్రాలు చదువుతుంటాం. ఇప్పుడు లలితా సహస్రనామాలు చదువుతాం, త్రిశతి చదువుతాం, ఖడ్గమాల చదువుతాం. వీటితో పాటు ప్రత్యేకంగా ఇవన్నీ నేను చేయలేనండి, అయినా సరే నాకు ఏదైనా ఒక మంత్రం ఉంటే బాగుండు అనుకుంటున్న వాళ్ళకి మనం ఏం చెప్తున్నాము అంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఓం కాళరాత్రి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని కనుక వీరు ప్రతిరోజు 108 సార్లు, మామూలుగా అయితే మంత్రం సిద్ధించడానికి మినిమం మనము ఈ కలియుగంలో 3 లక్షలు చేయాలి. కలియుగంలో 3 లక్షలు, ఈ కాళరాత్రి ఉపాసనలో మనం ఇంకా చేయాలి. కానీ ఇప్పుడు మనం నవరాత్రులలో మాట్లాడుతున్నాం గనక కొంత వీరు ఉపాసనా మార్గంలో గనక వస్తే ఖచ్చితంగా వీళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. కాబట్టి కాళరాత్రిని ఉపాసించటం వలన సర్వశుభాలు మనకి కలుగుతాయి. చూడటానికి భయానకంగా ఉంటుంది, అంటే ఏమిటంటే ప్రాబ్లమ్స్ అన్నీ అలానే ఉంటాయి. ప్రాబ్లమ్స్ అంటేనే మనకి భయంకరంగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి భయానకంగా ఉన్న ఆ దేవిని గనక మనం స్మరించినా, మనం ఉపాసన చేసినా, మనం పూజ చేసినా ఆవిడ మనకి సర్వశుభాలను కలిగిస్తుంది. అంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నవాళ్ళు, మిగతా దోషాల పరంగా గ్రహ దోషాలు కలిగిన వాళ్ళు, దృష్టి దోషాలు ఉన్నవాళ్ళు, ప్రేత బాధలు ఉన్నవాళ్ళు, పిశాచ బాధలు ఉన్నవాళ్ళు, కొంతమంది మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ప్రయోగాలు బారిన పడిన వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మంత్రాన్ని గనక ఖచ్చితంగా ప్రతిరోజు మినిమం టు స్టార్ట్ విత్ 108 టైమ్స్ 108 టైమ్స్, కానీ ఆహారం అది తీసుకోకుండా వీళ్ళు గనక ఉపాసన సాయంత్రం పూట గనక వీళ్ళు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా వీళ్ళకి రిజల్ట్ అనేది కనపడుతుంది. 108 సార్లు చేయాలి. 108 సార్లు చేయగలిగిన వాళ్ళు ఇంకా చేస్తే ఇంకా మంచిది. కానీ చెయ్యలేము, 11 సార్లు చేస్తాం, ఒకసారి చేస్తాం, 21 సార్లు చేస్తాం అంటే మాత్రం పనికిరాదు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.